శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు సంబంధించిన పంగులూరు సీతమ్మ ధర్మసత్రం ట్రస్ట్ గురించి ధర్మకర్తలి మండలి అధ్యక్షులు పాటరి సత్యనారాయణ శెట్టి మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంబంధించిన పంగులూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రంకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడమైనది. అవి ఏమంటే 1926వ సంవత్సరము సీతమ్మ వారు ఒక విలునామా రాశారు. ఆమెకు 2 ఆస్తులు ఎంఆర్పల్లి దగ్గర ఉన్న, అప్పట్లో కొండరాజు పట్టడది, ఎంఆర్పల్లి దగ్గర 42 ఎకరాల 52 సెంట్లు స్థలం ఉంది ఆమెది. ఆమె బ్రతికుండగానే మంచి బుద్ధితో ఒక విలునామా రాసింది. ఏమిరా అంటే తిరుపతికి వచ్చు ఆర్యవైశ్యులకు, తిరుమల దర్శనానికి వచ్చే ఆర్యవైశ్యులకు ఉచితముగా విడిది సౌకర్యం కల్పించాలని ఆమె ఇంటిని, పక్కన ఉంది సత్రం ఉంది, తర్వాత మిమ్మల్ని పిలుచుకొని చూపిస్తాను, ఆమె ఇంటిని దాన్ని ఉపయోగించే విధంగా దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా అంటే ఆ భూమిని కౌలుకి ఇచ్చి, ఆమె ఒకప్పుడు జీవితకాలం ఈస్నాకుల కృష్ణారెడ్డి, వెంకట్రామయ్య అనే వాళ్లకు లీజుకి ఇచ్చి, అంటే కౌలు, అప్పట్లో వ్యవసాయ భూమి కాబట్టి కౌలుకి ఇచ్చారు. ఇప్పుడు అది తిరుపతి క్రమక్రమేణా పెరిగిపోయింది, టెంపుల్ సిటీ అయింది. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా రెసిడెన్షియల్ గాను కమర్షియల్ గాను మారింది. కాబట్టి సుప్రీంకోర్టులో తుది నిర్ణయం వచ్చిన తర్వాత భూమి పూజ కార్యక్రమం జరిపించాం, లీజుకి ఇచ్చాం. ఇంతకుముందు కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి ఒక 23 సంవత్సరాలుగా గోపీనాథ్ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన కొద్దిగా హెల్త్ బాగాలేక ఆయన్ను తొలగించి నాకు బాధ్యతలు ఇచ్చారు. 23వ సంవత్సరం ఏప్రిల్ నెల 28వ తేదీన నేను బాధ్యతలు తీసుకున్నా. అప్పటి నుంచి కోర్టు విషయాల్లో కానీ అన్నింటిలో కూడా నేనే చూసుకుంటున్నాను. ఆయన మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 30 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు తప్ప ఎలాంటి లెక్కలు ఇవ్వలేదు. కోర్టులో కేసు విషయాలు తెలియజేశారు. ఆ అప్పు కూడా ఏమంటే సుప్రీంకోర్టు, హైకోర్టు చూస్తున్న అడ్వకేట్కి ఇమ్మన్నాడు. మేము ఇక్కడ గుడిలో ఒక 7 మందిని కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా సెటిల్ చేశాం. దాంట్లో ఈయన రామమ్మ కూర్చో, ఇటమ్మమ్మ వెంకటేశ్వర గుప్తా అని చెప్పి ఇదే వీధిలో ఉంటాడు, మా కమిటీ మెంబరు కన్యకాపతి దేవస్థానంలో. అలాగే సీతమ్మ ట్రస్ట్ కూడా ఆయన మెంబర్గా ఉంటాడు. ఈయన ఆధ్వర్యంలోనే సుప్రీంకోర్టు లాయర్ని పిలిపించి ఇదే గుడిలో ఆయనకి ఇవ్వాల్సిన, గోపీనాథ్ ఏదో అప్పు చెప్పాడో అది ఇవ్వాల్సిన డబ్బు సెటిల్ చేసాము. అంతా బాగానే ఉంది. మేము అధ్యక్షుడైన 3వ రోజే టీజీ వెంకటేష్ గారు పిలిపించి, అయ్యా ఈ భూమి మేము సహకరించాము, ఒకప్పుడు కాపాడాము, ఆమె రాసిన వీలునామా ప్రకారము కౌలుకి ఇవ్వండి అంటే మేము కూడా ఒప్పుకున్నాం. ఒక 8 మందికో 9 మందికో ఇమ్మని అడిగాడు. ఆయన కూడా అధ్యక్షుడిగా వచ్చి ఎంఓఐ రాసుకున్నాం. రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య పెద్దలు ఒక 5 మంది, మేము ఒక 5 మంది పంచనామా రాసుకొని లీజుకి ఇచ్చే పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాం.